వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం. నిడదవోలు కూటమి నాయకుల పిలుపు. నిడదవోలు పట్టణంలోని 16వ వార్డు గాంధీనగర్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు జీఏవి నరసింహారాజు, డాక్టర్ భూరుగుపల్లి అప్పారావు, డాక్టర్ ఎన్ సూర్యనారాయణరాజు, పేరిచెర్ల సత్యనారాయణరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వాతంత్ర సమరంలో అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ఆదర్శమని, దేశభక్తి, ధైర్యం, త్యాగ నిరతితో జీవించిన మహానేత ఆశయాలను నేటి యువత ఆచరించాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు దేశం కోసం చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించి దేశ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు. దేశభక్తి నినాదాల మధ్య కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు గారు 1898లో జన్మించారు. ఇదే రోజున జన్మించారు. ఆయన స్వస్థలం తల్లిగారిదేమో గుండ్రుపల్లి, తండ్రి గారిదేమో మోగల్లును. ఆయన జన్మించింది విశాఖ జిల్లా కొండ్రిగలో జన్మించారు. తర్వాత ఆయన తండ్రి గారు ఫోటోగ్రాఫరు. ఆ ఫోటోగ్రాఫరు రాజమండ్రిలో మంచి ఫోటోగ్రాఫర్ అక్కడే ఉండేవారు. అక్కడే ఉండి సీతారామరాజు గారు 8వ సంవత్సరంలోనే ఆయన కాలం చేశారు. అలాగే సీతా సిమెంట్స్ రాజుగారిలో అలాగే మరియు ఇచ్చేసిన ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజానీకానికి అందరికీ కూడా మన మంత్రివర్గ కందు దుర్గేష్ గారి తరఫున, అలాగే స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి గూడుపల్లి శేషారు గారి తరఫున కూడా అందరికీ కూడా మన అల్లూరి సీతారామరాజు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మన నిడదవోలు పట్టణం నందు ప్రతి సంవత్సరం కూడా జయంతి కానీ వర్ధంతి కానీ తూచా తప్పకుండా చేస్తున్నటువంటి మన క్షత్రియ సేవా సంఘం, అలాగే పుర ప్రముఖులు, అలాగే అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఎప్పుడూ కూడా ఒక మంచి వ్యక్తిని, నిస్వార్థంగా సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అనేది అందరికీ తెలిసిన విషయం. మన డాక్టర్ గారు మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు, ఆయన పుట్టుక గురించి, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ స్ఫూర్తితో అటు గోదావరి పుట్టిన దగ్గర నుంచి ఇటు గంగామాత పుట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకుని ఆ స్ఫూర్తితో ప్రజలకు ఏదో సేవ చేయాలి, ఈ బానిసత్వం నుంచి విడుదల చేయాలనే ఆలోచన మీద ఆయన ఈ తన జీవితాన్ని అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తిని మన స్ఫూర్తిదాయకంగా తీసుకుని మనమే కాకుండా మన సమాజానికి కూడా మనం ఉపయోగపడాలనేది మీ అందరూ కూడా గ్రహించాలని తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రభుత్వం కూడా దీన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్గా ప్రతి సంవత్సరం కూడా దీన్ని మార్చాలని, వర్ధంతి కానీ జయంతి కానీ సీతారామరాజుది అఫీషియల్ ప్రోగ్రామ్గా ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కూడా ఈ అందరి సమక్షంలో తీర్మానం చేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.